హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎండతో పని లేకుండా 2 రకాల పచ్చళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇదైతే ఇన్స్టంట్ పికిల్స్ అండి. ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూద్దాము. ఇక్కడైతే నేను టమాటో ప్లస్ లెమన్ పికిల్ అయితే చేశానండి. ఎలా స్టోర్ చేసుకోవాలన్నది కూడా చూద్దామండి. సో ఇప్పుడైతే నేను లెమన్ బాగా నీట్గా వాష్ చేసుకొని డ్రై చేసేసి పెట్టానండి. కొంచెం సేపు ఆరనివ్వాలి, తేమ అయితే ఉండకూడదు. ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా, అది కూడా బాగా డ్రై అవ్వనివ్వాలండి. ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకూడదు. సో కొంచెం సాల్ట్ అయితే తీసుకోవాలి. మనం ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న నిమ్మపండుని అయితే సపరేట్గా 4 పార్ట్స్ అయితే చేయాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 పార్ట్స్ చేసుకొని ఆల్రెడీ మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న గాజు సీసాలకైతే వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం మీడియంగా యాడ్ చేసుకోండి. పికిల్ వేసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ సీసా అనేది నీట్గా అంతా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 5 days అయినా వదలాలండి. అప్పుడు అందులో జ్యూస్ అయితే అవుట్ సైడ్ వస్తుంది. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సాసోలు అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలానే జస్ట్ ఒక 2-3 మెంతులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనమైతే ఒక రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. సో ఇప్పుడు అంతా సాసోలంతా వేగిన తర్వాత సేమ్ అలానే ప్యాన్ పెట్టి కొంచెం మెంతులు అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ జీలకర్ర అంతా ఫ్రై అయిన తర్వాత మనము 3 పొడులు కలుపుకొని పొడి అయితే చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర అయితే చూస్తున్నారు కదా, ఇది కూడా జస్ట్ 1 టేబుల్ స్పూన్ అంతే అండి. అంతా ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక 6 to 7 అయితే వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇక్కడ నేను కారపొడి వేయడం లేదు, డ్రై రెడ్ చిల్లీస్ అయితే వేస్తున్నానండి. బ్యాడగా మెంతికాయ అలానే గుంటూరు మెంతికాయ ఒక 20 అయినా కూడా తీసుకోవాలండి. సో తీసుకొని మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ జార్లోకి వేసి మిక్సీలో స్మూత్గా రుబ్బుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకున్న తర్వాత మన దగ్గర పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు జస్ట్ జీలకర్ర అలానే సాసులు కూడా వేసి ఆల్రెడీ మిక్సీ జార్లో స్మూత్గా రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకు తిరగవాతలో కొంచెం వెల్లుల్లి అలానే కరివేపాకు కూడా దంచుకొని వేసుకోవచ్చండి. సో అంతా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనము లెమన్లో సాల్ట్ వేసాం కదా, సో ఇప్పుడు కరెక్ట్గా కర్రీకి తగిన సాల్ట్ వేసుకొని మనం ఆల్రెడీ జార్లో నానబెట్టి పెట్టిన లెమన్ అయితే ఇందులో కలుపుకోవాలండి. సో ఇప్పుడు ఈ లెమన్ అంతా బాగా నీట్గా మిక్స్ అవ్వాలి పికిల్ అంతా. సో ఇప్పుడు సేమ్ అదే జార్లో మనమైతే ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్న పికిల్ని అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి. సో ఇది సేమ్ అలానే మనం వంటింట్లోనే పెట్టుకోవచ్చండి. సో ఇప్పుడు ఇన్స్టెంట్గా లెమన్ పికిల్ అయితే ప్రిపేర్ అయ్యిందండి వానాకాలంలో. సో ఇది కూడా రెడీగా మనం ఇంట్లోనే ఎండ లేకుండా అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు టమాటా పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అయితే చూద్దాము. ప్యాన్ పెట్టుకొని అందులోకి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలండి. ఇక్కడ టమాటాలు అనేవి కొంచెం గుజ్జుగా అనేది ఉడకాలి. ఉడికిన తర్వాత సాసోల పొడి అయితే వేసుకోవాలండి. అలానే కొంచెం కారపొడి, లైట్గా మెంతుల పొడి కూడా వేసుకోవాలండి. ఇక్కడ కారం అనేది మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. సాసోలు అనేవి మనము జస్ట్ 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. పొడి చేసుకున్న తర్వాత కారపొడి అయితే యాడ్ చేసుకున్నాను. సో లైట్గా మనమైతే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి కూడా బాగా దంచుకొని పెట్టుకోవాలి. ఆల్రెడీ టమాటో ఉడుకుతున్నప్పుడు జస్ట్ కొంచెం హాఫ్ లెమన్ సైజ్ చింతపండు వేసుకొని టమాటాలో జస్ట్ ఒక 2 minutes ఉడకపెడితే చాలండి. అంతా నీట్గా మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా పేస్ట్ని అయితే కొంచెం సేపు ఆరనివ్వాలి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆల్రెడీ చల్లారిన టమాటా పేస్ట్ని అయితే ఇందులోకి వేసుకోవాలండి. సో జస్ట్ బరకగా అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మనమైతే పోపు దినుసులు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఏంటంటే ఇన్స్టెంట్ పికిల్ ప్లస్ మనం ఎండకు కూడా పెట్టాం కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. సో ఇప్పుడు ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై రెడ్ చిల్లీస్, కరివేపాకు అలానే వెల్లుల్లి కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలండి. సో ఇప్పుడు ఆల్రెడీ దంచుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే ఆయిల్లో వేసి జస్ట్ ఒక 1 minute అయితే ఫ్రై అవనివ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి పొడిని అయితే లైట్గా ఆయిల్లో వేయించుకుంటే చాలండి. సో ఇప్పుడు మిక్సీ జార్లో రుబ్బుకొని పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఈ మసాలాలో కలుపుకొని మిక్స్ చేసుకోవడమే.
సో మనకు ఇన్స్టెంట్గా పికిల్ అయితే రెడీ అయిందండి. ఈ టమాటా పికిల్ దోశ, ఇడ్లీ అలానే చపాతీలకు కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. వేడి వేడి అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూశారు కదా, ఇన్స్టెంట్ టమాటా పికిల్ అలానే లెమన్ పికిల్ కూడా. సో ఇవి రెండు మీరు వానాకాలంలో ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ఉండడానికి మనమైతే ఇంట్లోనే పికిల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ